హాయ్ యునో నేను మిహిరా, మీ అందరికీ తెలుసు. ఏంటి ఈ అమ్మాయి ఇక్కడ షూటింగ్ స్పాట్లో లేకుండా ఇక్కడ ఇంటర్వ్యూలో ఉంటుందని చూస్తున్నారా? దట్స్ ద సర్ప్రైజ్ హియర్. యాక్చువల్గా ఈరోజు నేను ఒక ఆర్ బ్యూటిఫుల్ టీమ్, నేను ఎక్కడున్న టీమ్ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఐ విష్ యూ హార్టీ వెల్కమ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ నేను ఎక్కడున్నా. సో యాక్చువల్గా లైక్ ఐఎమ్ సో సారీ, లైక్ మన తెలుగు ఆడియన్స్ కోసం నేను కొంచెం తెలుగులో మాట్లాడతా. లిటిల్ మిస్టేక్స్ అవి ఉంటాయి, బట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ బికాస్ నేను బెంగళూరు నుండి వచ్చాను, బట్ ఐ లెర్న్ తెలుగు అండ్ ఐమ్ డూయింగ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ మీ సినిమా ఇప్పుడు 28 ఫిబ్రవరికి వస్తుంది. ఐ రియలీ విష్ యూ గ్రేట్ సక్సెస్, డైరెక్టర్ గారు అండ్ హీరో మిమోజీ అండ్ హీరోయిన్ సాషా అండ్ టు ద హోల్ టీమ్. సో సరే, లైక్ ఎలా ఉంది మీ ఫీలింగ్? లైక్ 28కి సినిమా వస్తుంది. డైరెక్టర్ మాధు సార్ చెప్పండి, మీరు లైక్ సినిమాని చాలా ఛాలెంజెస్ తర్వాత, చాలా స్ట్రగుల్ తర్వాత అఫ్కోర్స్ ఇవన్నీ చేసి ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అంటే లైక్ హౌ యూ ఫీలింగ్ నౌ? బాధపడుతున్నాను అలా. జనరల్గా అయితే బాధపడాలి, ఎందుకంటే మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు, పాపం చాలా స్ట్రగుల్ చేశారు సినిమాటిక్ వేలో. లేదు, జోక్స్ అపార్ట్, కామన్గా ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా హ్యాపీ. అది ఎలాంటి హ్యాపీ అంటే ఆఫ్టర్ నా డిజైరే ఒక మూవీ డైరెక్షన్ చేయడం, దానికి చాలా లాంగ్ జర్నీ నడిచింది. ఆ లాంగ్ జర్నీ తర్వాత ఒక సినిమా అవకాశం, దానికి సంబంధించింది కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. బట్ అవన్నీ కూడా నేను చాలా ఏమంటారు హ్యాపీ మూమెంట్తోనే వాటన్నింటి ఫేస్ చేశాను. ఎక్కడ గివప్ ఇవ్వలేదు. మొత్తానికి సినిమాని ఫినిష్ చేశాను. రేపు పబ్లిక్లోకి 28న నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. టూ మచ్ ఎక్సైటింగ్. లైఫ్లో డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ పబ్లిక్ చూడబోతున్నారు. సో ఎక్సైటెడ్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ. అండ్ లైక్ మనందరికీ తెలుసు, ద ఆల్ ఇండియా ఫిలిం లైక్ ఇండియా లెవెల్లో లైక్ ద లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి గారు, మిథున్ చక్రవర్తి సార్, లైక్ వాళ్ళ సన్ మెమోజీస్ లైక్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు హీరోగా అండ్ తెలుగుకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. లైక్ ఐ డోంట్ నో, లైక్ లెట్స్ టాక్ టు హిమ్. అండ్ ఓకే, Mimoji, welcome to South film industry. Thank you. And especially Telugu film industry. Absolutely. Like, how are you feeling? Very excited, very thrilled, very honored because we have a beautiful film here. It's got a very beautiful message. It's an entertaining film. It's got great songs, great action. It's a thriller film, and Sasha, she's the rock star of the film, and she has the entire film on her shoulders. Plus, we have such an amazing cast. Such great actors, legendary stars and actors in our film. So I'm more than grateful, I'm more than thankful. Yeah. So I just hope that everybody watches this film on the 28th of Feb. Yeah. And they accept me as one of their own, and I would love to work more in more and more Telugu films. So I know that from this film that door will open for me. Correct. I don't know I should say this or not, but I like now, like everything is like pan India level. Yes. Like it's not like North India, South India, Absolutely. Hindi film and all. Like Absolutely. so, but like Telugu film industry side nundi, we all are like welcome you to Telugu films to Thank do you. many more movies because I saw your work in the movie. I know you're very talented, great dancer. Thank you. And very passionate. So we all like from నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుండి మిమ్మల్ని నేను హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తున్నాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Thank you so much. And our lovely beautiful Sasha, the Airtel girl, right? So Sasha ji, boliye. How are you doing? Very good. I'm having a very good time and I'm very excited ki the film is finally releasing. So heads up. Yeah. So Sasha, you're very popular as Airtel girl, Airtel model. Like after that you got this project నేను ఎక్కడున్నా with Madhu sir, director. Like how was your experience when you got this opportunity initially? Initially, I was a little, when we started shooting,
I was very scared because obviously we were hanging upside down and all of that. I said yes to the project because obviously it was exciting, but it was very, very challenging. Hanging upside down wasn't easy at all, and I think Madhav sir tried his level best to make sure I was comfortable, to make sure सब कुछ ठीक था set पे. Everybody was, you know, aware what status I was at because इतने लोग होते हैं set पे that कभी-कभी लोग zone out कर जाते हैं. तो there was one scene I think जहाँ पे I don't know whether Mimo was there in that scene or not, but there's a scene where people were supposed to hold me up with a rope. Okay. और नीचे पानी था. तो if they let me go, I would have gone head down into the water. వాటర్ లోపల Oh, अच्छा. సో వాటర్ లోపల మీరు ఉన్నారు. Oh, we are not allowed to tell the water episode. So ఓకే యా Yeah, it was very challenging and I think मेरा एक ही उद्देश्य है अगर इस पिक्चर से एक भी लड़की इन्फ्लुएंस होके प्रभावित होके प्रेरित होके if she can you know sort of just get on with whatever she wants to do and her dreams, it will be very, very excellent. So same like Mimoji, like you know from Telugu film industry, Ji. like with great heart we welcome you to Telugu films Thank and to you. do many more movies because Thank you are very beautiful and very, very hardworking. I know Thank your you. dedication. మేము ఎస్టర్డే ఈవెంట్లో చూసాం మేము టీజర్ ట్రైలర్లో లైక్ హౌ యూ డిడ్ ఐ నో పర్సనల్లీ అబౌట్ యూ యూనో టైడ్ అప్ అప్ సైడ్ డౌన్ వాటర్ అండర్ వాటర్ ఫైట్స్ ఇవన్నీ లైక్ ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వెల్కమ్ To the whole team. యా సో లైక్ యూనో సార్ మాధవ్ సార్ లైక్ యూనో ఈ పర్టికులర్ సినిమాని మీ డెబ్యూ సినిమాగా చేయాలని మీకు ఐడియా ఎందుకు వచ్చింది అండ్ మీ అంటే లైక్ అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎట్లా ఆ ఫస్ట్ పాయింట్ ఉంటుంది కదా కన్సిడర్ చేసే ఫస్ట్ పాయింట్ మీకు ఐడియా ఎక్కడి నుండి వచ్చింది ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు బిహైండ్ దట్ లైక్ మీ లైఫ్లో ఏమైనా చూసారా అట్లా లేదంటే లేదు లైక్ యూ లైక్ లేదంటే మీరు లేదు నేను లవ్ స్టోరీస్ కాదు నాకు ఒక డిఫరెంట్ జోనర్ ఉండాలి యాజ్ అ ఫిలిం డైరెక్టర్గా ఐ వాంట్ టు యూనో నా వేని నేను ఇట్లా సపరేట్గా చేసుకోవాలనుకుంటున్నాను ఈ మూవీ చేశారా బికాస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది బిఫోర్ మీరు దీనిలో యూ స్టడీడ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ సో మీరు యాక్టింగ్ కోర్స్ చేశారు ఇవన్నీ కోర్స్ చేశారు సో యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఫిలిం మేకింగ్ యువర్ ఏ ఆల్ రౌండర్ యువర్ ఏ ఫిలిం మేకర్ టోటల్ ఫిలిం మేకర్ సో మీకు అన్నీ తెలుసు సో ఈ సబ్జెక్ట్ని నువ్వు సెలెక్ట్ చేశారు నా దగ్గర చాలా రకాల డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు పర్టికులర్ ఈ జోనర్ లేదు ఐ వాంట్ టు టచ్ ఎవ్రీ జోనర్ కామెడీ థ్రిల్లర్ సస్పెన్స్ వాట్స్ దట్ డిఫరెంట్ ఈ పర్టికులర్గా ఒక జోనర్ అని కాకుండా అన్ని రకాల జోనర్స్ను టచ్ చేయాలనేది నా టార్గెట్ సో అయితే ఈ పర్టికులర్ ఒక బడ్జెట్లో ఒకటి అనుకున్నాం ఆ బడ్జెట్కు నేను ఒక సర్వైవల్ థ్రిల్లర్ ప్లాన్ చేశాను సో ఆ సర్వైవల్ థ్రిల్లర్ ఈ బడ్జెట్లో సెట్ అవుతుందని చెప్పి ఈ ప్రాజెక్ట్ను అనుకొని స్టార్ట్ చేయడం జరిగింది పర్టికులర్ థ్రిల్లరే ఎందుకు తీసుకున్నా అంటే ఆ టైంలో నాకెందుకో నేను ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు సరైన థ్రిల్లర్స్ రాలేదు ఓకే ఓకే బట్ ఇది కరోనాకి ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ టైంలో మూవీ నేను స్టార్ట్ చేశాను కరోనా వల్ల ఒక 2 years లాస్ అయ్యాం ఆఫ్టర్ కరోనా మా సినిమా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల లేట్ అయింది సో ఆ టైంలో థ్రిల్లర్స్ టూ మచ్గా వచ్చేసాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు రకరకాలు కావచ్చు లక్కీలీ ఏంటంటే ఎవరు కూడా అసలు మన పర్టికులర్ ఈ సినిమాకి సంబంధించిన జోనర్ని అంటే థ్రిల్లర్లో ఒక జర్నలిజం జోనర్ని ఇంకా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ని కూడా ఇందులో మెయిన్గా మెన్షన్ చేశాను సో ఆ పర్టికులర్ పాయింట్ కావచ్చు స్క్రీన్ ప్లేలో నేను రకరకాలుగా ఈ స్క్రిప్ట్ని కొంచెం అటు ఇటు ఇంట్రెస్టింగ్ ఉండేలాగా చేశాను సో ఈ టైప్ ఆఫ్ మూవీ రాకపోవడం అనేది నా లక్ అనమాట గుడ్ సో ఈ స్టోరీ ఐడియా మీకు ఫస్ట్ ఎట్లా కన్సీవ్ అయింది ఫస్ట్ పాయింట్ వెరీ బిగినింగ్ పాయింట్ యాక్చువల్గా ఒక నేను జనరల్గా మూవీస్ అబ్జర్వ్ చేసే ఇదిలో నేను జనరల్ చాలా మూవీస్ చూస్తుంటాను ఆ చూసే ఇదిలో సర్వైవల్ థ్రిల్లర్స్ ఎందుకో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి అలా నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వైవల్ థ్రిల్లర్స్ చూశాను అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాక్డ్రాప్లో చేశారు సో నేను కూడా ఒక మూవీ చేద్దాం సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పి దానికి ఎలాంటి బ్యాక్డ్రాప్ తీసుకోవాలని ఆలోచిస్తే పర్టికులర్గా ఇలా తలకిందులుగా కట్టేసి వరల్డ్లో ఇంతవరకు మూవీ చేయలేదు ఎవరు ఓకే
సో ఒకళ్ళు కిడ్నాప్ చేశారు, ఇలా తలకిందులుగా కట్టేస్తారు. అక్కడి నుంచి ఆమె సర్వైవ్ అయిందా చనిపోయిందా అనేది ఒక కంప్లీట్ సస్పెన్స్ బేస్లో ఉంటుంది. క్లైమాక్స్ ఎవ్రీథింగ్ టూ మచ్ టిపికల్గా ఉంటుంది. సో ఇలా అప్సైడ్ డౌన్ హ్యాంగ్ చేసిన ఒక అంటే మీ పర్సన్ సర్వైవల్ థ్రిల్లర్ని చేద్దామనే కాన్సెప్ట్ రావడం ఈ సినిమా సో చేయడం. అదే వెరీ బిగినింగ్ పాయింట్ మీకు. Yeah, అక్కడ నుండి మీరు మొత్తం స్టోరీ అంతా డెవలప్ Yes. చేశారు. ఓ దట్స్ గ్రేట్. సో మీమోజీ లైక్ వెన్ మాధవ్ సార్ అప్రోచ్డ్ యూ విత్ దిస్ సబ్జెక్ట్, like you're being a very star kid, all these things, like what was your idea, like to entry in any regional language, because you have done movies, you are very popular in Bollywood already by then, and what was your idea that time, like were you planning to do with this kind of movies, or you had any other idea to to make your entry in regional languages? See, first of all, I would say that today, in the place that we are today, as you mentioned, that there is no more regional or national. Today it's pan-India. Yeah. Today it's the complete Indian cinema. Correct. Which is a wonderful thing. Today there is unity amongst all the movies that we make. True. Today, even if you make a movie in Telugu, it releases all over the country. Before it wasn't the case, but today it is. Yeah. So I think it's the right time to enter into the Telugu industry. And when Madhav sir came to me, I was very much blown away with the entire story, because the story is very engaging. Even though it's about female journalism and it's about women empowerment, not empowerment, women empowerment, it is also a very good popcorn entertainer. It is a thriller. True. It has action, it has emotion, it has family emotions. It's got drama, it's got great action sequences, and the twists and turns of the movie is very interesting. Yeah. You keep expecting that something will happen when something else happens. Correct. And then something else, and then something else, and then in the end there is a very big twist in the film. Of course they will see it, the audience has to go and see the film to know what that twist is. That is why I really liked the story, and I immediately said yes, and here we are today. So you liked all those twists and turns in Yes. the subject. Yes. So you felt like this is the good Perfect subject to Yes. perfect subject to Absolutely. enter in any other regional Absolutely, languages. absolutely. Because I also really admired Madhav sir's passion, because he's a very passionate director, and as you said, this is his first film, but it doesn't look like his first film. Yeah. He's so focused. He knows exactly what he wants, and he gets that delivered. He's a very compassionate director, very calm, very composed. Even he might have tension in his head, but he'll never show it on his face, because he's the captain. If he is in problem, we all will be in problem. But he never showed us that problem. He never made us feel there is tension on set, and that is why such great actors also were very happy working with Madhav sir. Otherwise, why would somebody say yes? These guys are legends, Yeah. and they all are working with Madhav sir. Even our technical crew, our choreographer sir, our DOP, everyone said yes to Madhav sir, Right. because of the man he is. Correct. He gives out very positive vibes, very calm demeanor. So that is what I really liked about him, and I knew that it's the right step. True. And coming back to Sasha, like so when you got this offer from Madhav sir, see, being an actress, being an aspiring actress, definitely I always love to do this kind of challenging roles of anything, like I'm always now waiting. Yeah. So now you got this offer from Madhav sir, and that too for a Telugu film. Of course, it's a second biggest industry, like so, and you don't know the language, and you're completely new to this language, and you're getting offer as a lead actress. And I don't know, you worked as a model before that, but I don't know, like you might have worked before, but lead actress is like responsibilities for any actor, being a lead actress, being in a leading space. Ji. So what was your idea that time? Were you excited? Were you jumping like when you got offered this movie? No, I'm usually never jumping in case everybody hasn't noticed. But no, sometimes I jump, very rarely.
but it's very rare. So now the thing is that the first time I got this call from Madhav sir, who called me? I don't remember. Was it you or was it Mahesh sir? I think it came through Mahesh sir. So I was, I heard the story and he said that it's again a women empowerment film. And I had said that I would want to do something which is women empowering because as an actor for me, the biggest priority is that I do something which has meaning to me. ఓకే तो मेरा एक ही ऑब्जेक्टिव है कि मेरे को मीनिंग होना चाहिए उसमें आई शुड फील दैट दिस इज गोइंग टू हेल्प somebody or it's going to influence some minds or that is my whole this thing. So I said yes because of that. And like Mimo has been saying very correctly throughout that now it's India, we are Bharat, Akhand Bharat. So everybody is trying to, you know, sort of make a voice of the nation, which is, I think, very, very good for everybody. So it was challenging, absolutely, and you're right. I did start off as a model, और model में तो एक ही face करना होता है, which is happy. You have to be happy because you're selling stuff. So I mean, unhappy people don't sell stuff. It is unfortunately Now you got the psychologically impossible. Sorry. Now you got the time to sell the stuff. Yeah, so I As a sold busy lots lady of actress. SIM cards and then I was very happy while selling. And then I decided that I'm going to do something which is, you know, a little more, I would say, thought-provoking and something which I want every girl in this country to. And it's really, I mean, I to vanished, I think, after some time. After 2 days, Sasha is no longer there because I was under so much stress while shooting you this. became Jhansi? I became Jhansi and I was, again, we had a big conversation about why she should be called Jhansi, but Madhav sir was very adamant कि Jhansi होगा. तो बहुत, yes, it was absolutely, you're right, it was very difficult. And it wasn't my first language. And I had a very tough time with the language. It wasn't easy at all. But again, everybody made me feel very comfortable. So, and I think the message is more important than any language or anything. I think humanity wins. So, like, you selected this movie because of the subject which you wanted to do, or you got an offer as a lead actress? I think both happened together. It was together because he said that there is this character and he also said that I don't know, I think you'll be the only person who'll probably, because I think my image in Airtel was a little bit gutsy, so they said that, you know, maybe she'll be up for this. So ఓకే సార్ ఈ సినిమాలో లైక్ యూనో టెక్నికల్ సెట్ చూస్తే ఇట్స్ లుకింగ్ సో రిచ్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ పోస్టర్స్ చూస్తూ కూడా నాకు ఒక ఇంగ్లీష్ మూవీ పోస్టర్ చూసినట్లే అనిపిస్తుంది, లైక్ ఆల్ 3 పోస్టర్స్. ఇట్స్ వెరీ నైస్. సినిమాటోగ్రఫర్, ఐ మీన్ సినిమాటోగ్రఫర్ ఎవరు చేస్తారు, లైక్ ఆయన గురించి చెప్పండి డీటెయిల్స్. యాక్చువల్లీ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ జైపాల్ రెడ్డి చేశాడు. తను ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, నేను పేరు లేకుండా కొన్ని మూవీస్కి డైరెక్టర్గా చేశాను, గోస్ట్ డైరెక్టర్గా, వాటికి కూడా ఫోటోగ్రఫీ చేశాడు. తను ఏంటంటే ఈ పర్టికులర్ మేకింగ్ టైంలో కెమెరామెన్ అనేది సింక్ అయితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నా ఐడియాలజీకి ఫోటోగ్రాఫర్ జైపాల్ రెడ్డి ఐడియాలజీ చాలా ప్లస్ అయ్యేది. నేను ఏదైనా పర్టికులర్ నాకు ఇలాంటి షాట్ కావాలి అని అంటే చాలా ఫాస్ట్గా చేస్తాడు అతను. షూటింగ్, లైటింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తాడు. మంచి ఏమంటారు ఎన్విరాన్మెంట్ ఆ పర్టికులర్ షాట్లో చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తాడు. జైపాల్ రెడ్డి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ఒక బెస్ట్ హైలైట్ ఎపిసోడ్స్ అనమాట తను చేసింది. అండ్ మన ఇండియా లెవెల్లో పాపులారిటీ వచ్చి అండ్ ఇండియా రెస్పెక్ట్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళి మన డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు మన ఈ సినిమాలో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. సో లైక్ ఐ హర్డ్ దట్ లైక్ మీకు ఆయనకి చాలా ఒక యూనో క్లోజ్ బాండ్ ఉంది, గ్రేట్ ఫ్రెండ్షిప్ ఉంది అని. సో ఆయన గురించి చెప్పండి, ప్రేమ్ రక్షిత్ గారి గురించి. నేను ఈ మూవీకి మాస్టర్గా ప్రేమ్ రక్షిత్ అని మా టీంతో అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది, అతను చాలా పెద్ద డాన్స్ మాస్టరు, తర్వాత టూ మచ్ బిజీ ఉంటాడు, తర్వాత తన బిల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, సో
మాధవ్ ఏమో మొత్తం కొంచెం బడ్జెట్ని పెట్టే దగ్గరే పెడుతున్నాడు తప్పితే అడిషనల్గా పెట్టకుండా ఓన్లీ సినిమాకి ఏం కావాలో అది మాత్రం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వస్తే కష్టమే అని అనుకుంటున్న టైంలో నేను తనకు కాల్ చేశాను. నేను అప్పుడు యాక్చువల్గా వీళ్ళిద్దరితోనే ఒక పర్టికులర్ ఛానల్ ఆఫీస్లో షూట్ చేస్తున్నాను. సో మిమో ఇంట్రడక్షన్ షూటు. అక్కడికి ప్రేమ్ రక్షిత్ వచ్చాడు. ఓకే. వచ్చి రావడంతోనే నన్ను గట్టిగా హక్ చేసుకొని అలా ఒక 2-3 మినిట్స్ ఉండి మేమిద్దరం టూ మచ్ క్లోజ్గా మాట్లాడుతుంటే మా టీంలో చాలామందికి అర్థం కావట్లేదు. అసలు మాధవ్ అనే పర్సన్తో ఎన్నో ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాం, ఏ రోజు కూడా ప్రేమ్ రక్షిత్ గురించి ఒక పోస్ట్ పెట్టలే, తన ఇల్లు ఆయన గలవాలి, ఆయన వచ్చి ఇన్ని గలవాలి, వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఏంది అని అనుకున్నారు. తర్వాత నేను ఇలా మూవీ చేస్తున్నా, నాకు ఈ డేట్స్లో కావాలి అని అంటే ఆ పర్టికులర్ డేట్స్లో రాజమౌళి గారి వర్క్ చేస్తూ కూడా తను రాజమౌళి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి నా కోసం ఆ సాంగ్ని అద్భుతంగా కంపోజ్ చేశారు. కంపోజ్ చేసి షూటింగ్ నుంచి ఇక వెళ్ళబోయే ముందు కెమెరామెన్ మేకింగ్ వీడియోస్ తీసిన వాళ్ళని పిలిచి కెమెరాలు పెట్టండి అని చెప్పి తను అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను వెరీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఈ మాధవన్న నా కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి నా గురించి చెప్పడంతో ఒక మూవీలో ఆఫర్ వచ్చింది. నేను చాలా ఫాస్ట్గా మూవీని ఫినిష్ చేశాను, సాంగ్ని చాలా అతి తక్కువ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఏదో ఇప్పించాడు. అలా అంటూ నా గురించి చెప్పి నన్ను ఆ టైంలో ఎంకరేజ్ చేసిన మాధవన్కి ఈరోజు వచ్చి ఈ సాంగ్ చేశాను, నేను ఆయన రుణం తీర్చుకున్నాను అని చెప్పి తను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో నేను ఉండకపోతే దీన్ని ప్లే చేయండి, ఉంటే మాత్రం డెఫినెట్లీ వచ్చి ఇంకా ఎక్కువ చెప్తా మాధవన్న నాకు చేసిన హెల్ప్ గురించి అన్నాడు. సో అప్పుడు మొత్తం మా టీం అందరికి తెలిసింది ప్రేమ్ రక్షిత్కి నాకు మధ్య ఉన్న బాండింగ్. అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఆయన కొరియోగ్రఫీ చేయడంతో ఈ సినిమా అగైన్ ఎనదర్ ప్లస్ పాయింట్ కదా సినిమాకి. ఎందుకంటే ట్యూన్ చాలా బాగుంది, నేను విన్నాను. ఆ ట్యూన్కి ఎగ్జాక్ట్గా కొరియోగ్రఫీ చేస్తేనే అది దాని బ్యూటీ ఉంటుంది యాక్చువల్ సాంగ్కి. బికాజ్ దీనిలో వేరే సాంగ్స్ ఏం లేవు సినిమా, ఒకటే సాంగ్ ఉంది కాబట్టి. అది కూడా రష్యన్ బెల్లీ డాన్సర్స్తో చేసాం ఒక మంచి హై లైఫ్ అనే పబ్లో. పర్టికులర్ దానికి సంబంధించి మిమో ఇష్యూ చెప్తాను ఒకటి. పర్టికులర్గా ఒక సాంగ్ మధ్యలో బీజిఎంకి మేము డ్యాన్స్ చేస్తాడు. ఆ టోటల్ బీజిఎం అంతా కూడా వితౌట్ కట్ సింగిల్ టేక్ కంపోజ్ చేశాడు ప్రేమ్ రక్షిత్. మేము దాన్ని జస్ట్ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన దాన్ని ఫోన్లో వీడియో షూట్ చేసుకొని వితౌట్ మాస్టర్ హోటల్ రూమ్ లో ప్రాక్టీస్ చేసుకున్నాడు. మీరు నాకు షూట్ టైంలో ఒకసారి చెప్పారు, జస్ట్ ఆయన ఒక రాత్రి ఇట్లా చూసి వీడియోలో లైక్ నెక్స్ట్ యూ డిడ్ ఇట్ లైక్ ఇన్ సింగిల్ టేక్ ఆర్ సంథింగ్ లైక్ దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. వితౌట్ మాస్టర్ హి ప్రాక్టీస్డ్ ఎట్ హిస్ హోటల్ అండ్ నెక్స్ట్ డే హి కేమ్ అండ్ డాన్స్డ్ వెరీ వెల్. ప్రేమ్ రక్షిత్ షాక్డ్. చాలా అప్రిషియేట్ చేశాడు, వెరీ వెల్ డాన్సర్. మధ్యలో మళ్ళీ సడన్గా నేను సమ్ ఏదో స్పెక్స్ మూమెంట్ ఉంటే అది వద్దు సంథింగ్ అది దాన్ని తీసి ఇంకేదో కొంచెం చేంజెస్ చెప్పాను. బట్ ఆ టోటల్ లాంగ్ సీక్వెన్స్ను 2 BGMs సింగిల్ షాట్ ఓన్లీ కంప్లీట్గా దడదడలాడిచ్చాడు మేము. అక్కడ ఎవరు అనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ లో బ్లడ్ డాన్స్, బట్ స్టిల్ బట్ ఇట్స్ యువర్ ఎఫర్ట్ డెఫినెట్లీ. బట్ I know I saw your dance steps and all that's brilliant. Thank you. And Mimoji, like you don't know the language, like what kind of challenges you faced during the shoot time, like dialogues and all? See, honestly I did not face any challenges because Madhav sir, it was his brilliant decision to first make me do the scene in Hindi. Okay. Because as sir mentioned, this movie is in Hindi and Telugu. Now it is releasing in Telugu, but after a month we'll be releasing this film in Hindi also. Yeah. So he told me that Mimo, first learn the dialogues in Hindi, do the scene in Hindi. So you will understand when the pauses are coming, where is the emotion, what is the scene, you will understand that. So when I did it in Hindi, so when I had to do it Telugu, I just had to hear the lines. Correct. So I was getting the prompting, but I knew the emotion. Yeah. Just the language, just the words, language changed. Yeah. But the emotion was the same. Same. So that is why it was very easy for me. So that was a very good thing. And really, so until I catch up the language, hopefully after this film, when I do more Telugu films, I'll make sure I follow the same procedure. Exactly.
because it becomes easier for me to emote. Yes, yes. Sasha, you feel the same thing? Like, you know, how was your feeling like while preparing for dialogues and, you know, like rehearsing dialogues and all? All thanks to the team. They were just there behind the bushes, explaining to me what I have to say. So it was अभी नया language है, totally different text है ना, text भी same नहीं है, नहीं तो otherwise Devnagari has the same text to Hindi, Gujarati, but this is, I mean not Gujarati, sorry, Gujarati has a different text, but a lot of North Indian languages have Devnagari, but this is like very very different, so बहुत ही मुश्किल था लेकिन कर लिया. We did it. We made it Yes, happen. We made it happen. You guys did it. I know We all did we it. saw this. Of Even course you we did are- it. I Of did course. it. Yes. అండ్ సార్ లైక్ వీళ్ళిద్దరిలో మోర్ ట్రబుల్సమ్ ఎవరు, అంటే ఎక్కువ ట్రబుల్ చేసేది ఎవరు షూట్ టైంలో లేట్గా రావడం, సమ్ బహానా లైక్ యూనో సేయింగ్ ఏదైనా ఒక చెప్పడం, లైక్ షూట్ టైం మధ్యలో నిద్రపోవడం, ఆల్ దీస్ థింగ్స్? బోత్ ఆఫ్ ట్రబుల్డ్ మీ అలాట్ బికాస్ నేను షూట్ లేట్గా వచ్చేవాడిని, వీళ్ళిద్దరు ఎర్లీగా వచ్చేవాళ్ళు. సో అరే ఆల్రెడీ హీరోయిన్స్ వచ్చేసారు అని నేను ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చేది. దట్ ఈస్ ద ట్రబుల్. బోత్ ఆర్ వెరీ సిన్సియర్. టైమ్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 7 o'clock మీన్స్ 7 o'clock, 8 o'clock మీన్స్ 8 o'clock. అండ్ ఆల్సో లేట్ నైట్, ఇఫ్ యూ హ్యావ్ లేట్ నైట్ షూట్స్, వీళ్ళు ఎంత లేట్ అయినా 2, 3, 4, 5 అలా షూట్ చేసి నాకు టూ మచ్ కోఆపరేట్ చేశారు. పర్టికులర్గా మిమో గురించి చెప్తాను. ఇవాళ రేపు మ్యాక్సిమం ఆర్టిస్టులు యాక్షన్ చేసిన తర్వాత కట్ అనగానే తక్కువని క్యారవన్లో వెళ్ళి కూర్చుంటారు. మిమో ద హోల్ షూటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ టు లంచ్ బ్రేక్ వరకు నాకు జస్ట్ ఒక పిలిచేంత దూరంలో అలా నిల్చొని మొత్తం మా మూవీ షూటింగ్ని అబ్జర్వ్ చేసేవాడు. దెన్ నేను క్యాజువల్గా ఎవరైనా హీరో గారిని పిలవండి అని సంథింగ్ ఏదో అని అంటే, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ సంబడి వెళ్ళి క్యారవాన్లో పిలిస్తే వాళ్ళు వెయిట్ అని బయట ఒక పర్సన్ ఆపుతాడు అసిస్టెంట్. ఆ 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్తే వస్తుందంటే వెయిట్ అని చెప్పి ఆ హీరో లేట్గా రావడం, ఇలా టూ మచ్ డిస్టర్బెన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మిమోని పిలవడానికి సార్ అని చెప్పి తను వచ్చేస్తాడు. అసలు వేరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హెల్ప్ అవసరం లేదు. ఆల్వేస్ మిమో మా పక్కన జస్ట్ పక్కన నిల్చొని ఉండేవాడు. తర్వాత లంచ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ స్టిల్ నిల్చొని ఉండేవాడు. నాకే అరే కాళ్ళు నొప్పులు వస్తున్నాయేమో కొంచెం కూర్చోమేమో అంటే, నో సార్ ఐ విల్ స్టాండ్ హియర్ అని చెప్పి ద హోల్ షూటింగ్ మొత్తం షూటింగ్ అంతా అలాగే నిల్చొని అలాగే ఉన్నాడు నా కోసం. Great. Unfortunately, we didn't have any scenes together. But I maybe feel soon so in the bad. next- in I the feel next so project. bad. But I had seen with Sasha, like she's brilliant. So you saying something? ఇంకా కంటిన్యూ ఏంటి చేయండి. ఈ మూవీలో నువ్వు చేసావా? లేదు సార్. ఈ బబ్లీ గర్ల్ అయితే మా మూవీలో లేదు. మా మూవీలో ఒక వెరీ ట్రెడిషనల్ గర్ల్, మిడిల్ క్లాస్ గర్ల్. చైత్ర సార్, మీరా లేదు. సో సారీ, మాకు అమ్మాయి వెరీ ట్రెడిషనల్, వెరీ లాంగ్ హెయిర్, చబ్బీ. సార్ ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే ఆల్ ఇండియా ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ ఉన్నారు సార్. లైక్ వీళ్ళందరూ ఆల్ లెజెండరీస్ ఐ కెన్ సే, లైక్ ఆల్ బెస్ట్ యాక్టర్స్, ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో వీళ్ళందరినీ మీరు ఈ సినిమాలోకి ఎలా తీసుకొచ్చారు? అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈచ్ పర్సన్, ఈచ్ యాక్టర్తో? బికాజ్ అందరూ లైక్ నాకు తెలిసి వీళ్ళందరూ మస్ట్ బి వెరీ బిజీ, ఆక్యుపై ఉండుంటారు డెఫినెట్లీ విత్ సమ్ షూట్. వాళ్ళు ఎట్లా డేట్స్ ప్రొవైడ్ చేశారు మీకు? ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బికాస్ మీకు ఇది డెబ్యూ మూవీ. సింపుల్ చెప్పాలంటే స్క్రిప్ట్ వాళ్ళందరినీ ఈ మూవీలోకి ఎంటర్ అయ్యేలాగా చేసింది. నేను ఇచ్చిన స్క్రిప్ట్ నేరేషన్ తోటి నా క్యారెక్టరైజేషన్ బాగుంది, డెఫినెట్లీ నేను ఈ మూవీ చేయాలనుకుని ప్రతి ఒక్కళ్ళు నాకు ఫుల్లీ కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఎవరు కూడా నేను సీనియర్ని, ఇతను కొత్త డైరెక్టరు అని చెప్పి ఎక్కడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎవ్రీబడి టూ మచ్ కోఆపరేషన్. సో నాకు స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంటే ఎంత హ్యాపీగా మూవ్ అవ్వచ్చు అనేది ఈ మూవీ ఎగ్జాంపుల్. సో స్క్రిప్ట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్. యా. అండ్ బ్రహ్మానందం గారు, ఆయనతో మీకు ఈ సినిమాలో వర్క్ చేయడానికి, బికాస్ బ్రహ్మానందం గారు ఈజ్ నాట్ ఆర్డినరీ యాక్టర్, లైక్ హీస్ లెజెండరీ. ఆయనతో వర్క్ చేసినప్పుడు షూట్ టైంలో మీ ఎక్స్పీరియన్స్ అదంతా ఎట్లా ఉంది? ఏమైనా మీకు ట్రబుల్గా అనిపించిందా? బికాస్ హీస్ వెరీ
పాపులర్ పర్సన్, గ్రేట్ లెజెండరీ యాక్టర్, అప్పుడు ఎట్లా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? యా, యాక్చువల్లీ బ్రహ్మానందం గారి విషయంలో కూడా కొంతమంది సంథింగ్ ఏదో చెప్పారు. మీరు చూడడానికి ఆయన కమెడియన్ అనుకుంటారు కానీ సీరియస్గా ఉంటారు, సంథింగ్ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. బట్ వన్స్ బ్రహ్మానందం గారికి నేను ఫస్ట్ వెళ్ళి నరేట్ చేశాను స్క్రిప్ట్. నరేట్ చేసిన తర్వాత తనకు ఒక ఇంపార్టెంట్ ఇది ఉందని ఐడియా వచ్చి తను వచ్చి చేశారనమాట. తర్వాత ఏంటంటే యాక్చువల్గా నేను చాలా ప్రీ ప్లాన్డ్గా వారి క్యారెక్టర్ను కొంచెం ఎర్లీగా ఫినిష్ చేశాను. వారు ఇంటికి వెళ్ళడానికి యాక్చువల్గా టైంకి ఒక 2 hours ముందే షూట్ అయిపోయింది. అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బ్రహ్మానందం గారు వెంటనే ఇంటికి వెళ్ళిపోతారని. బట్ బ్రహ్మానందం గారు లక్కీలీ వెళ్ళిపోకుండా మాతో 2 hours స్పెండ్ చేసి, గ్రేట్. నేను రిక్వెస్ట్ చేశాను యూనిట్ వాళ్ళంతా మీతో ఫోటో దిగుతున్నారంటే, ఆ విషయం నేను యాక్చువల్లీ షూటింగ్ అయిపోయిన తర్వాత మర్చిపోతే తను మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత పిలిచి, మాధవ్ మీ టీం అంతా ఫొటోస్ అడిగారు కదా రమ్మను అని చెప్పి టోటల్ అంత టీం అంతా తనతో ఫోటో దిగేంత వరకు ఉండి తర్వాత మాతో సరదాగా చాలా స్పెండ్ చేసి మాకు ఒక స్వీట్ మెమరీస్ను అట్లా జ్ఞాపకాలలాగా ఉంచి వెళ్ళారు. డెఫినెట్లీ వాళ్ళు లెజెండ్స్ అంటే లెజెండ్స్ ఊరికే కాదు కదా అసలు ఏదో సీరియస్గా ఉంటారు అది అన్న దాంట్లో నుంచి నేను బ్రహ్మానందం గారితో స్పెండ్ చేసింది కంప్లీట్ టూ మచ్ ఫన్ ఆ లొకేషన్లో జనరేట్ చేశారు ఆయన. గుడ్ గుడ్. సో మీమోజీ, లైక్ యువర్ బెస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ throughout this journey, like till this moment? I think it is right now because we are finally close to the release, 28th Feb. Yeah. You know, I believe that whenever we start a project, it is the most important thing is what they think, you know, because they make us, you know, without them we are nothing. So I think this is the most important and most unforgettable moment right now. That 28th is the release, it's just a few days away, and you know, fingers crossed and praying that people get entertained by our film. I think that is how I want to culminate this entire, of course, your interview and this thing by saying that it is our film. You know, we have given 100%, and now it's up to them. Because see, I'll keep talking about the film, you know, how good it is and how much fun we had. That is all great. But it all comes down to what they think of the film. Because you sincerely worked for this movie heartfully. Yes. Because you keep on, we can talk because it will come automatically. Exactly, Like, you know. exactly. But see, in the end, it is them. Yeah. Because they are paying their money to go watch our film. True. So they are the main heroes. They are the main heroines. You know, they are the stars. So I just hope that, you know, people go watch this movie. They like the movie. They accept all of us. And you know, this is Madhav sir's great new journey. You know, he will do a lot of more work. You will do, she will do, hopefully I will do. So I think that is all I want. Sasha, your unforgettable moment, like final. My unforgettable moment was, I think, right at the end of the film when we were almost done with the entire shoot. Was, I think, there was basically just Madhav sir and me. I think everyone else wanted to kill us. वो उनके दिमाग में हो रहा था इनका मर्डर कैसे करेंगे. So it was basically just us trying to finish the thing. So we finished it basically. I think that was well done, sir. High five. High five. Thank you. From here. Thank Three you. of you. High five to both of you also. High five. High five. And high five. Sir, So it was yeah, that was the iconic moment. సార్, నాకు తెలుసు మీరు సినిమాని రిలీజ్ చేయడం, కంప్లీట్ చేయడం వన్ థింగ్, అండ్ రిలీజ్ చేయడం కోసం ఎంత కష్టపడ్డారో. బికాస్ నేను లైక్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఎండ్లో వచ్చాను, నేను చిన్న రోల్ చేశాను. సో నాకు కొంచెం తెలుసు దీని గురించి, ఎక్కువ తెలియదు కానీ. సో మీ ఛాలెంజెస్ నిజంగానే నాకు తెలుసు. అండ్ ఐ నో యూ పర్సనల్లీ ఆల్సో, బికాస్ మనం వేరే ప్రాజెక్ట్స్ అవన్నీ మనం ఇంటరాక్ట్ అయి ఉన్నాం కాబట్టి. నేను ఎప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎప్పుడు ఎంత స్ట్రగుల్ ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా మీ మైండ్లో, ఈవెన్ షూట్ టైంలో కూడా మీరు ఎప్పుడు అంత స్మైలీ ఫేస్తో ఎట్లా ఉండగలుగుతున్నారు? అండ్ మిస్టర్ కూల్ అండ్ ట్యాగ్ మీకే ఇవ్వాలనుకుంటా, అది ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అండ్ అన్నీ ఒకటేసారి అడిగేస్తున్నాను. అండ్ మీకు ఇంత జర్నీ జరిగాక మీకు అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏంటి సినిమాలో? అండ్ లాస్ట్లో మిహిరాతో వర్క్ చేయడం ఎలా ఉంది? ఫస్ట్ ఐ వాంట్ టు సే అబౌట్ దట్ కూల్. ఇప్పుడు సినిమా అనే దాన్ని నేను ఒక ఫెస్టివల్లా ఫీల్ అవుతాను షూటింగ్ చేయడాన్ని.
సో ఆటోమేటిక్గా ఫెస్టివల్ టైంలో మనం ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో షూటింగ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉండటం అనేది నాకు ఒక కిక్నిస్తుంది. అలా కాకుండా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి, నేను చేస్తాను, నువ్వు చేస్తాను, అందరు చేస్తారు. సో ఆ మిస్టేక్ జరిగినప్పుడు పెద్దగా అరవడం వల్ల టోటల్ యూనిట్ అంతా డిస్టర్బ్ అవుద్ది, మూడ్ ఆఫ్ అవుతారు. ఇది పర్టిక్యులర్గా ఇది ఒక ఆర్ట్. మూడ్ ఆఫ్ అయితే ఆ పర్టిక్యులర్ ఎమోషన్స్ అవి సరిగ్గా రావు. సో నేను ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ను డిస్టర్బ్ చేయను, టెక్నీషియన్ డిస్టర్బ్ చేయను అని ఫిక్స్ అయిన తర్వాతే ఈ డైరెక్షన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తాను. ఒకవేళ పొరపాటున తప్పు జరిగితే దాన్ని కూడా ఫన్ ఏదో జనరేట్ చేసి దాన్ని మూవ్ ఆన్ లాగా తీసుకెళ్తుంటా తప్పితే దాని గురించి అరిచి కేకలు పెట్టి ఇక అది ఇష్టం ఉండదు. ఎందుకంటే అరవడం వల్ల ఒకవేళ అది ఏదైనా ప్లస్ అవుద్దంటే నేను బాగా అరుస్తా, బట్ అరవడం వల్ల మైనస్ అవుద్ది. సో అందువల్ల నేను అరవను. నవ్వడం వల్ల దాంట్లో ప్రతి ఒక్కరు టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతారు, కూల్గా షూట్ జరుగుద్ది. సో లొకేషన్ అనేది నాకు ఎప్పుడు ఫన్ జనరేట్ చేసే దానిలాగా ఉండాలి. అది లొకేషన్ కావచ్చు, బయట కావచ్చు, నాకు ఆ మెంటాలిటీతో ఉండడం ఇష్టం. అండ్ నీ క్వశ్చన్స్ 3-4 అడిగారు. రెండోది ఏంటి? మిహిరాతో ద గ్రేట్ యాక్ట్రెస్ మిహిరాతో వర్క్ చేయడం ఎలా ఉంది? యాక్చువల్గా మిహిరా అనే అమ్మాయి నాకు నా టీమ్మేట్ చందు ద్వారా పరిచయం. సో ఆ టైంలో తన వర్క్ చూశాను, తన సిన్సియారిటీ చూశాను. సరే ఎప్పుడన్నా కలిసి వర్క్ చేయొచ్చులే అనుకున్నాను. అయితే అది ఒక మెయిన్ హీరోయిన్ లాగా అనుకున్నది కాస్త ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్గా టోటల్ మూవీలో క్లైమాక్స్లో నేను చెప్పదలుచుకున్న మొత్తం ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, అసలు ఏంటి అనేది చెప్పదలుచుకున్నదంతా ఒక పర్టికులర్ ఒక అమ్మాయి క్యారెక్టర్ ద్వారా చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ పర్టికులర్ అమ్మాయిలకు మ్యాక్సిమం రెస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళ లైఫ్ని ఒక క్లోజ్ సర్క్యూట్లో బంధిస్తున్నారు. వాళ్ళు రకరకాల కళలతోటి ఏదేదో అవుదామని అమ్మాయిలు అంతా అనుకుంటున్నారు. బట్ లేదు, నువ్వు అలా కాదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండు, ఆ డ్రెస్ వేసుకోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఈ టైంకి వెళ్తున్నావు ఏంటి ఇలా. తర్వాత పర్టికులర్ నువ్వు ఆ ఎడ్యుకేషన్ చదవద్దు, ఒకవేళ ఎడ్యుకేషన్ చదివినా కూడా జాబ్ చేయొద్దు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీకు పెళ్ళి అయిన తర్వాత జాబ్ ఎందుకు, ఇలా డిఫరెంట్ వాటితోటి. తర్వాత నువ్వు బయటకు వెళ్తున్నావు, ఫేస్ అంతా కవర్ చేసుకో, నువ్వు ఆడదానివి, నీ ఫేస్ ఎవరికి కనపడకూడదు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ వాటితోటి ఉమెన్స్ని ఒక రిస్ట్రిక్షన్స్ ఇదిలో బంధిస్తున్నారు. ఇలాంటివి లేకుండా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు మిరకిల్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తే. ఇంకోటి ఏంటంటే నువ్వు ఫ్రీడమ్ ఇవ్వటం తర్వాత సంగతి, నువ్వు ఎంకరేజ్ చేయటం తర్వాత సంగతి. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ మూవ్ ఆన్ అవుతారు అనమాట, గ్రేట్ సక్సెస్లు సాధిస్తారు. సో మనకు ఇప్పుడు ఈరోజు మన దేశ రాష్ట్రపతి ఒక ఉమెన్, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఉమెన్. ఇలా మ్యాక్సిమం వాళ్ళకు ఒక ఇది ఇస్తే వాళ్ళు ఒక దేశాన్ని వేయలేంత పవర్ఫుల్ ఉన్నారు ఉమెన్స్లో. సో అట్లాంటి క్యారెక్టర్ గురించి చెప్పే ఇదిలో ఒక మంచి యాక్ట్రెస్ కావాలి. ఆ యాక్ట్రెస్ ఎవరైతే బాగుంటుంది, ఎవరో కొత్తగా తెచ్చి చూపించొద్దు, కొంచెం యాక్టింగ్ మీద గ్రిప్ ఉండాలి. అది కూడా దట్టు తనికెళ్ళబడి గారి కాంబినేషన్. సో ఆ పర్టికులర్ తనికెళ్ళబడి గారి కాంబినేషన్లో ఒక పర్టికులర్ డైలాగ్కి వితౌట్ గ్లిజరిన్ తనికెళ్ళబడి గారు ఏడుస్తారనమాట. ఒక మంచి ఎమోషనల్ సీన్లో కరెక్ట్గా చేసే ఆర్టిస్ట్ కావాలి. ఆ టైంలో నాకు పొరపాటున మిహిర గుర్తొచ్చింది. ఆ మిహిర వచ్చి తన క్యారెక్టర్ 100% ఫుల్ఫిల్ చేసింది తన యాక్టింగ్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్. అది మిహిర్తో నా జర్నీ. So thanks a lot, guys. Thank you so much. The vibrant, the handsome emoji, and the beautiful cutie Sasha ji, and the multi-talented Madhav sir. And I really wish you good luck. 28th రోజు నేను ఎక్కడున్నా రిలీజ్ అవుతుంది. అండ్ హార్ట్ఫుల్లీ మీ అందరికి పెద్ద సక్సెస్ కావాలి, ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలని నేను విష్ చేస్తున్నాను. సో గైస్, ఇంకా స్మాల్ థింగ్, మనం యాక్చువల్గా రేపు శివరాత్రి ఉంది, మనం అందరం కలిసి హ్యాపీ శివరాత్రి చేద్దాం అందరికీ. ష్యూర్ సార్. ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు మా మూవీ నేనెక్కడున్నా రిలీజ్ అవుతుంది. అది ట్రైలర్ చూడండి, పోస్టర్ చూడండి, మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే థియేటర్లకు రండి. థ్యాంక్ యూ. Thank you. So guys, this is the beautiful chit chat with our vibrant team.
నేను ఎక్కడున్నా, లైక్ మీమోజీ, సాషాజీ అండ్ ద డైరెక్టర్ మాధవ్ సార్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. అండ్ 28th రోజు ఈ సినిమా వస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇది రెగ్యులర్ సినిమా కాదు, డెఫినెట్లీ ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్. ఈ కైండ్ ఆఫ్ సినిమాని ఎంకరేజ్ చేస్తే గర్ల్ పవర్ విల్ కమ్ అప్. బై బాయ్. Thank you.